హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి-ఫార్మసీ. ఇప్పుడు టైం బాంబ్ పెడితే అది ఎప్పుడు పేలుతుందో ఎవరికి తెలియదు. అలాగే ఈ ప్రీ డయాబెటిక్ కూడా. డయాబెటిక్ అనేంత వరకు మీకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏమీ అర్థం కావు. అండ్ డయాబెటిక్ అని కన్ఫర్మ్ అయ్యేసరికి మీ బాడీలో ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ సగానికి పైగా డ్యామేజ్ అయిపోతాయి. ఇన్సులిన్ ప్రాసెస్ కూడా డౌన్ అయిపోతుంది. కాబట్టి మీరు ప్రీ డయాబెటిక్ లో ఉన్నప్పుడే ఎర్లీగా వచ్చే సైన్స్ అండ్ సిమ్టమ్స్ గురించి తెలుసుకొని అర్థం చేసుకోవటం మూలంగా దానిని మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. సో నేను మీకు ఈ వీడియోలో ప్రీ డయాబెటిక్ వచ్చినప్పుడు ఎర్లీగా వచ్చే 8 వార్నింగ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ గురించి చెప్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రీ డయాబెటిక్ అంటే ఏంటి? ఒక పర్సన్ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్ కంటే ఎక్కువ ఉండటం, అలాగని డయాబెటిక్ పర్సన్ కంటే తక్కువ ఉండటం, వీళ్ళని ప్రీ డయాబెటిక్ పర్సన్స్ అని అంటారు. ఇక్కడ అదృష్టం ఏంటి అని అంటే ప్రీ డయాబెటిక్ ని మనం రివర్స్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు మీకు లాస్ట్ ఛాన్స్ అనమాట. అసలు లక్షణాలు ఏముంటాయో అనేది తెలుసుకోబోయే ముందు మీలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ 4 యాప్లో నుంచి కాల్ చేయండి. లేదు అనుకుంటే నాకు వాట్సాప్ నంబర్ ఉంటుంది, కన్సల్టేషన్ నంబరు 7032027201. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇప్పుడు సిమ్టమ్ నెంబర్ 1, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్. మన బాడీకి మెయిన్ ఎనర్జీ సోర్స్ ఏంటి? గ్లూకోజ్. సో ఈ గ్లూకోజ్ని సెల్కి అందించేది ఇన్సులిన్. ఇన్సులిన్ అనేది ప్రీ డయాబెటిక్ పేషెంట్స్లో సెల్కి తొందరగా రెస్పాండ్ అవ్వదు. దాని కారణంగా గ్లూకోజ్ డెలివరీ అనేది కరెక్ట్గా ఉండదు. సో అలాంటి టైంలో ఏమవుతుంది అని అంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ని బర్న్ చేసుకొని మీకు ఎనర్జీ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. సో దాని కారణంగా మీరు వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. మీకు వెయిట్ లాస్ అవ్వటం మీరు నోటీస్ చేశారు అని అంటే వెంటనే మీరు బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని చెక్ చేసుకోండి. సిమ్టమ్ నెంబర్ 2, ఇంక్రీజ్డ్ థ్రస్ట్ అండ్ యూరినేషన్. యాక్చువల్గా మీ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ ఎక్సెస్ అయిన గ్లూకోజ్ అనేది కిడ్నీస్ యూరిన్ లోకి ఫ్లష్ అవుట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు మీకు యూరిన్ ఎక్కువగా వస్తుంది. సో దాని కారణంగా మీ బాడీ డిహైడ్రేషన్ లోకి వెళ్తుంది. అందుకని మీకు దాహం కూడా ఎక్కువ వేస్తుంది. సో ఈ 2 సిమ్టమ్స్ కనుక మీకు వచ్చాయి అంటే ఇట్స్ ఏ వార్నింగ్ సైన్ అండ్ సిమ్టమ్ ఆఫ్ ప్రీ డయాబెటిక్. అలాంటి సిమ్టమ్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసుకోండి. 3వది బ్లర్డ్ విజన్, అంటే కంటి చూపు తగ్గడం. చాలా మంది కళ్ళు మసకబారుతున్నప్పుడు ఏదో కొంచెం ఏజ్ మనకి ఎక్కువ అవుతుంది అందుకని అనుకుంటారు. అండ్ లేదా సిస్టమ్ వర్క్ చేస్తున్నాం కదా, సో దాని మూలంగా కళ్ళు సరిగ్గా మసకబారుతున్నాయి అని అనుకుంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటి అని అంటే మీ బాడీలో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు కంటిలో ఉండే చాలా స్మాల్ టిన్నీ బ్లడ్ వెజల్స్ అనేవి వాటి మీద ఎఫెక్ట్ అవుతాయి. అవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దాని కారణంగా మీకు కంటి చూపు అనేది తగ్గుతుంది. కాబట్టి మీకు మసక, అదే కళ్ళు మసక వచ్చినాయి అంటే వెంటనే వెళ్ళి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని చెక్ చేసుకోండి. తర్వాత 4, లేట్ వూండ్ హీలింగ్. యాక్చువల్గా మనకి ఒక కన్స్ట్రక్షన్ ఉందబ్బా, దాన్ని కంప్లీట్ చేయాలంటే రకరకాల వర్కర్స్ ఉండాలి, రకరకాల వర్క్స్ ఉంటాయి. అందరూ కలిసి పని చేస్తేనే అది సైట్ అనేది కంప్లీట్ అవుద్ది. అలాగే ఇప్పుడు మన బాడీలో మీకు ఏదైనా గాయమైంది, కట్ అయ్యి గాయమైంది, గాయమైనప్పుడు ఏమవుతుంది అని అంటే గాయం దగ్గరికి WBC సెల్స్ వచ్చి దాన్ని రిపేర్ చేసి మాంచేలాగా చేస్తాయి. కానీ ఇక్కడ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువైనప్పుడు ఇక్కడ ఈ ప్రాసెస్ ఏమవుతుంది అని అంటే WBC సెల్స్ యొక్క ఎబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దాని కారణంగా మీకు పుండ్లు కానీ గాయాలు కానీ తొందరగా మానవు. అలా మానట్లేదు అని అంటే ఇట్ ఇండికేట్స్ ప్రీ డయాబెటిక్ ఆర్ డయాబెటిక్. కాబట్టి వెంటనే వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. తర్వాత 5వది ఫ్యాటిగ్యూ, అంటే అలసట. చాలామంది లాంగ్ టైం పీరియడ్లో కాన్స్టెంట్గా టైర్డ్ అయిపోవడం, లేదంటే అలసటగా ఫీల్ అవటం, ఇలాంటివి ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకు అనంటే మన బాడీకి మెయిన్ ఎనర్జీ సోర్స్ గ్లూకోజ్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ని సెల్స్కి చేరనివ్వదు కరెక్ట్గా, అంటే ఇన్సులిన్ ప్రాపర్గా వర్క్ చేయదు. సో దాని కారణంగా మీకు అలసటగా టైర్డ్గా ఉన్నట్టు ఉంటారనమాట. అది కాన్స్టెంట్గా జరుగుతుంది అని అంటే ఇట్ ఇండికేట్స్ ప్రీ డయాబెటిక్. సో మీరు అలాంటి సిచ్యువేషన్ కనుక వస్తుంది లాంగ్ టర్మ్లో అంటే వెంటనే వెళ్ళి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని చెక్ చేసుకోండి. తర్వాత 6, డ్రై అండ్ ఇచ్చీ స్కిన్. యాక్చువల్గా మీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయినప్పుడు మీ బాడీలో స్కిన్లో న్యాచురల్ ఆయిల్స్ అనేవి కరెక్ట్గా ప్రొడక్షన్ జరగదు. సో దాని కారణంగా స్కిన్ డ్రై అయిపోయి
ఇచ్చిగా అండ్ కొంచెం ఇరిటేషన్ గా ఉంటుంది. సో దానికి కారణం కూడా ప్రీ డయాబెటిక్ అనమాట. ఈ డ్రై అండ్ ఇచ్చి స్కిన్ ని ఫిక్స్ చేయాలి అని అంటే మీకు హైపో అలర్జిక్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి అనమాట. సో వాటిని తీసుకొచ్చుకొని మీరు దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఏడోది మూడ్ స్వింగ్స్. మన బ్రెయిన్ పనిచేయడానికి కూడా మనకి షుగర్ కావాలి. సో మీకు మీ బ్లడ్ లో గనక షుగర్స్ అప్ అండ్ డౌన్ ఉంటే, గ్లూకోజ్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు మూడ్ కూడా అప్ అండ్ డౌన్ గా ఉంటుంది. సో దానికి కారణం ఏంటి అని అంటే మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి అని అంటే మీ మూడ్ కరెక్ట్ గా ఉండట్లేదు అని అంటే మీ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ కరెక్ట్ గా ఉండట్లేదు అని అర్థం. కాబట్టి ఇట్ ఇండికేట్స్ ప్రీ డయాబెటిక్. దాన్ని కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఫైనల్ గా 8వది టింగ్లింగ్ అండ్ నమ్లెస్ ఇన్ హ్యాండ్స్ అండ్ ఫీట్స్. దీనినే పెరిఫెరల్ న్యూరోపతి అని కూడా అంటారు. దీని వల్ల ఏమవుతుంది అని అంటే మీకు బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ గా ఉన్నప్పుడు మీకు నెర్వ్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో మీకు నెర్వ్ లోకి ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్ సప్లై అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దాని కారణంగా కాళ్ళు చేతులు బాగా మంటలుగా, తిమ్మురులుగా, నొప్పులుగా, జలజరించినట్లుగా, మొద్దుబారినట్లుగా ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా కనబడతాయి అన్నమాట. సో వీటిని ట్రీట్ చేసుకోకపోతే, దీన్ని తగ్గించుకోకపోతే అలా మీరు ఎక్కువ కాలం ఉన్నట్లయితే యాంపుటేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమంది డయాబెటిక్ పేషెంట్లు తగ్గకపోతే డాక్టర్స్ కొంతమంది అంతవరకు తీసేస్తారు కట్ చేసి. అలాంటి సిచ్యువేషన్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇలాంటి సిమ్టమ్స్, ఈ 8 రకాల సిమ్టమ్స్లో ఏయో కొన్ని రకాలు అనేవి మీకు వస్తాయి. అన్ని రావాలని లేదు, కొన్ని అయితే ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్లో వేటిని మీరు నోటీస్ చేసినా కానీ ఖచ్చితంగా వెళ్ళి ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేసుకోండి. బ్లడ్ టెస్ట్ చేసుకొని తర్వాత HbA1c టెస్ట్ కూడా చేయించుకొని దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఇన్ కేస్ ప్రీ డయాబెటిక్లో ఉన్నారు అని అంటే మీరు దాన్ని ఖచ్చితంగా రివర్స్ చేసుకోవచ్చు. అండ్ డైట్ ద్వారానే మీరు రివర్స్ చేసుకోవచ్చు. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ వేయండి. అండ్ మీరు కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్, బి ఫార్మసీ.